హై వ్యూస్. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ముందుగా మీలో చాలామందికి తెలియాల్సింది, నేను ఒక జర్నలిస్ట్ని. క్యాటలిస్ట్ అన్నప్పుడు కూడా చర్యలో డైరెక్ట్గా పాల్గొనడు, చర్య వేగాన్ని ప్రభావితం చేస్తాడు. క్యాటలిస్ట్ అంటే మీనింగ్ అది. నేను మీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్తాను, ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ దృష్టికి తీసుకొస్తాను. అలాగే ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే క్వశ్చన్ చేస్తాను. అలాగే మీ సైడ్ నుంచి మీకు ఏం కావాలి ఏంటి అన్నప్పుడు మీరు ఎవరైనా డైవర్ట్ అవుతున్నప్పుడు లైక్ ఆ వేలో కూడా నేను చేయాల్సింది చేయగలుగుతాను తప్ప డైరెక్ట్గా మీతో ఉండి నేనేమి చేయలేను, డైరెక్ట్గా ప్రభుత్వంతో ఉండి నేనేమి చేయలేను. అండ్ మోర్ ఓవర్ నా మెంటాలిటీకి, నా యాక్టివిటీకి, నా కేటగిరీ సెట్ కావు. అటువంటప్పుడు మీరు ఏదైనా సమస్య చెప్తే నేను దానికి సొల్యూషన్ చెప్పగలుగుతాను, లేదన్నప్పుడు దానికి పరిష్కార మార్గం ఇదమని చెప్పగలుగుతాను. అంతే తప్ప నేను అందులో ఉండి ఇన్వాల్వ్ అయ్యి మీకు దగ్గరుండి సమస్యలు తీరుస్తా అని చెప్పేసి ఏ రోజు చెప్పలా, నా వల్ల కాదు అసలు అది. అలాగే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఏదైనా ఆఫర్లు ఇచ్చినా సరే నేను వద్దంటే వద్దన్నాను, నా పని నేను చూసుకుంటూ ఉన్నాను. ఏ రోజు చేయి చాచింది లేదు, అలా అని చెప్పేసి నాదంటూ హడావుడి చేసింది లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే వెనకాల మెయిల్స్ చూశారు కదా, నాకు నిజంగా పాపం వాళ్ళ బాధ వేరే దానిలో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. కరోనా సమయంలో వాళ్ళ భర్త చనిపోయాడు, అతను పంచాయతీ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి, వాళ్ళకు ఒక పాప. ఓకే, దెన్ ఆమె ఆల్రెడీ పీజీ ఏదో చేశారు. కారణ్ నియామకం, జాబ్లోని చనిపోయినారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. అలా ఈమె కాకుండా ఒక అనంతపురం జిల్లాలోనే, వాళ్ళ అనంతపురం జిల్లా అనుకుంటా, అనంతపురం జిల్లాలోనే 150 మంది దాదాపు ఉన్నారని చెప్పొచ్చారు. ఐ థింక్ కరోనాకు ముందు అనుకుంటే హస్బెండ్ చనిపోయింది, కరోనా సమయంలో ఇంకొంతమంది చనిపోయినారు. ఇందులో కరోనాతో చనిపోయిన వాళ్ళు కొంతమంది, నార్మల్గా చనిపోయిన వాళ్ళు కొంతమంది. సో తన రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు కారణ్ నియామకాలకు సంబంధించేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న అసలు ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. బట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే కారణ్ నియామకాల కింద ఇది మీ హక్కు అంటూ, ఇది మీకు ఉద్యోగం కల్పించడం మా బాధ్యత అంటూ ప్రభుత్వ పెద్దగా, మీ కుటుంబం పెద్ద చనిపోయినారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పెద్దగా నేను మీ కుటుంబానికి సాయం చేయాలి కాబట్టి, సాయం కూడా కదా నా బాధ్యత, మీకు అర్హత ఉంది కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇచ్చే ఉద్యోగమే అది. దెన్ ఇందులో ఇంకా మా గొప్పతనం ఏముంది, ఇది కాదు మా బాధ్యత అని చెప్పేసి అన్నాడు. దానిని మరలా నాకు మెన్షన్ చేశారు. నేను ఇదే అంశం కూడా మొన్న కూడా మెన్షన్ చేశాను. సో ఇప్పుడు నేను మెన్షన్ చేస్తుంది ఏంటంటే, చంద్రబాబు గారు మీకు దండం పెడుతున్నా, పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, లోకేష్ గారు నేను మీకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి, మన కుటుంబంలో ఆర్థికంగా మొత్తం మన దగ్గర నడుస్తూ ఉంటే రేపటి రోజు మనకేదైనా అయితే మన కుటుంబం వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఫైనాన్షియల్ కొంత పెడతాం. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు, లైఫ్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అయితే ఉద్యోగ పరంగా అన్నప్పుడు, అర్హత ఉన్నప్పుడు, మన తర్వాత అన్నప్పుడు, మన కుటుంబంలో ఒకరికి రావాల్సి ఉందన్నప్పుడు అది ఇవ్వటం ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే వాళ్ళ బాధ్యత కాదా చెప్పండి. అలా ఆంధ్రప్రదేశ్లో కారణ్ నియామకాల విషయంలో మీరు ఎందుకు తాత్సారం చేస్తారు, ఎందుకు ఆపుతూ ఉన్నారు? అదేమంటే వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారంటే పాప అనిపిస్తుంది నాకైతే. చివరికి సార్ మీకు పరిచయాలు ఉంటాయి కదా, ఒకవేళ డబ్బులు కావాలంటే చెప్పండి సార్, డబ్బులు కూడా పంపిస్తామని చెప్పేసి మెయిల్ ఏమి పెట్టాను చూడండి చివరిలో. ఇంకా అకౌంట్ ఆ మెయిల్ ఐడి బ్లాక్ చేయడం తప్ప నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే చెప్పింది అర్థం కావట్లేదు వాళ్ళకి. అండ్ చదువుకొని కూడా ఈరోజు ఆ రకం వాళ్ళు ఉన్నారు అంటే నాకు అనిపిస్తుంది ఒకే ఒకటి, వాళ్ళు ప్రాపర్ ఛానల్లో అంటే ప్రాపర్ వేలో ఎవరిని అప్రోచ్ వాళ్ళు ఏంటనేది వాళ్ళు చేయట్లా. ఒకవేళ అలా చేసిన అవతల రెస్పాండ్ రావట్లేదు. అప్పుడు ఇంక చేయగలిగింది ఏంటి చివరికి ఆప్షను, మీరంతా ఒక టీమ్ వర్క్ అన్నట్టు అంతా కలగలిపి ఒక రోజు సచివాలయానికి వెళ్ళండి, వర్కింగ్ డే రోజు, ఎక్కడ వెలగపూడి రాష్ట్ర సచివాలయం, అక్కడ వచ్చేసి ఖచ్చితంగా సంబంధిత మంత్రి ఎవరు, మీ సమస్య ఏంటి మొత్తం చెప్పండి, ఖచ్చితంగా సెక్యూరిటీ లోపలికి అలో చేస్తారు. అలా అలో చేయలేని పక్షంలో మీడియా పాయింట్ ఉండిద్ది అక్కడ అయినా మాట్లాడండి. మీడియా వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఏ రాష్ట్ర సచివాలయంలో అయినా మీడియా పాయింట్ దగ్గర ఎప్పుడు ఒక రిపోర్ట్స్ కొంతమంది ఉంటూనే ఉంటారు, అక్కడ ఛానల్స్ కూడా ఇవి ఉంటుంది. వన్స్ మీడియా పాయింట్కి మీరు వెళ్ళారు అంటే మీడియా మొత్తం అటెన్షన్ పే చేస్తుంది. స్టేట్ సెక్రటరీ కాబట్టి అన్ని చోట్ల న్యూస్ వచ్చేసింది. ఒకవేళ ఇది ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది న్యూస్ అనుకుంటే, ప్రభుత్వం ఫేవర్ ఉండే ఛానల్స్ ఇవ్వకపోతే, సాక్షి ఉన్నాడు కదా, లేదు ప్రభుత్వానికి గిట్టిన వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఒకరు, వాళ్ళైనా ఇస్తారు. అండ్ కొంతమంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, పేపర్లో అయినా ఇస్తారు. సో వాళ్ళకి చెప్పింది కూడా ఏంటంటే, దయచేసి ఈ మెయిల్స్ నార్మల్ ఉన్నటువంటి జర్నలిస్టులు చెప్పడం కాదు, ఒకసారి చెప్పాక సరిపోతుంది, మా వంతు మేము చేసాం అఫర్ట్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా ఏంటి అంటున్నది, మీరు పార్టీల పరంగా ఆలోచించవద్దు, సంబంధిత మంత్రులు ఎవరైతున్నా వాళ్ళని కలవండి, కాదు కూడా మీడియా పాయింట్లో చెప్పండి. ఆ తర్వాత ఏం చేస్తారు, అధికారంలో ఉంది కూటమి కాబట్టి బీజేపీ లేటు వాళ్ళ దారి వాళ్ళు ఉన్నట్టుకుంటారు. జనసేన పార్టీ ఆఫీస్ లక్కీలు మంగళగిరి, టీడీపీ పార్టీ ఆఫీస్ లక్కీలు అది మంగళగిరి. రెండు చోట్ల కూడా డైలీ కూడా ఎవరో ఒకళ్ళు ఆ పార్టీలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అర్జీలు తీసుకుంటున్నారు. దెన్ అక్కడ మీడియా వాళ్ళు ఉండే ఉంటారు. దెన్ ఆ రకంగా సార్ మీరు కన్వే చేయొచ్చు. అంతే తప్ప మధ్యలో ఉన్న నాలాంటి వాళ్ళు, లేదా మధ్య కొంతమంది బ్రోకర్లో ఉంటారు యాదవులు వాళ్ళు, లేదా మధ్యలో కొంతమంది అధికారులు ఉంటారు, అమ్మాయిలు పిచ్చిన వాళ్ళు ఉంటారు, డబ్బు పిచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్పండి అటువంటి వాళ్ళతో మీరు
ఆలోచన కూడా రానివ్వద్దు, డబ్బు ఇవ్వాలన్న ఆలోచన రానివ్వద్దు, మీరు ఏది కోరితే అది ఇస్తాం సార్ అంటే తప్పండి, ఆ ఆలోచన రానివ్వకండి ప్లీజ్ అండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇది కారుణ్య నియామకాలకు సంబంధించి ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు అండ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్. నెక్స్ట్ వీఆర్ఏలకు సంబంధించి 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న మూమెంట్లో ఈ వీఆర్ఏలకు సంబంధించి వీఆర్ఓలకు సంబంధించి ఎగ్జామ్స్లో పెట్టున్నారు. స్టేట్ డివైడ్ అయిపోయింది. అప్పటి నుంచి అండి అప్పుడు ఎవరైతే ఎంపిక అయి ఉన్నారో ఆ వీఆర్ఏలకి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పాపం వాళ్ళకి ఇప్పుడు కూడా సరైనటువంటి ప్రోత్సాహకాలు అందల. ఇప్పుడు కూడా ప్రమోషన్ విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇక పక్కన పెట్టేస్తున్న పని అయిపోయింది. ఇక పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు, ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు వచ్చినాయి కదా, వార్డు సచివాలయం అంటే ఒక సిటీ పక్కన పెడతాం, గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళకి ఆల్రెడీ వర్క్స్ అసైన్ చేసినా అలా కాదని చెప్పేసి గవర్నమెంట్ త్రూ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వారి మీద తోసేస్తూ ఉన్నారు. దాంతో ఒక బర్డెన్ పెరిగిపోతుంది. సో పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి వారికి ఆ బర్డెన్ కావచ్చు, హెవీ వర్క్ ప్రెషర్ కూడా తగ్గించండి. వీఆర్ఏలు ఎవరైతే ప్రమోషన్ చూస్తూ ఉన్నారో రెగ్యులరైజ్ అయిన తర్వాత పే స్కేల్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీఆర్ఓలుగా ప్రమోషన్ రాకుండా వేరే డిపార్ట్మెంట్ సంబంధించి అసైన్ చేస్తామని చెప్పేసి పక్కన పెట్టున్నారు. దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి. ఈ వీఆర్ఏలు ఈ కారుణ్య నియామకాల కింద చూస్తున్న వాళ్ళు నాకు మెయిల్స్ పెట్టారు, మెసేజ్లు పెట్టారు, నాతో పాటు మా టీం కూడా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. మేము కన్వే చేసిన విధంగా మేము కన్వే చేస్తూనే ఉంటామండి. గవర్నమెంట్కి ప్రజెంట్ మీకు టీడీపీకి సంబంధించి చెప్తాను, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, అక్షరాల టీడీపీ నుంచే ఈ నామినేటెడ్ పోస్టులకు వచ్చిన అప్లికేషన్స్ 60,000 అప్లికేషన్. నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉంటాయండి, మహా అయితే 1000 లోపు, 500 లోపు. ఆ పార్టీలో మళ్ళీ అప్లై చేసేది ఎవరు ఉంటారండి, నాయకులే. వాళ్ళని 60,000 మంది ఉన్నారు. అలా ఇప్పుడు ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి అన్నప్పుడు ఎంతమంది ఏంటి అన్నప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్టర్ చేయడం కానీ స్క్రూటినీ చేయడం కానీ అంటే అది వేరు ఇది వేరు. మరలా నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. వేల ఉన్నాయి అప్లికేషన్స్ అని కొంతమంది మాట్లాడితే అది పార్టీ పరంగా పదవుల పరంగా అది వేరు. ఇక్కడ వచ్చే అర్హత ఉండి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వారి ఫ్యామిలీలోకి ఇవ్వటం అనమాట. సో ఇందాక డైవర్ట్ అవ్వబోయినాను, బట్ కరెక్ట్ వేలోకి వచ్చున్నాను ఇప్పుడు మరలా. సో ఈ కారుణ్య నియామకాల విషయంలో కావచ్చు, వీఆర్ఏలకు ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, వీఆర్ఏలకు స్కేల్ పెంపు విషయంలో కావచ్చు, సరైన పోస్టింగ్ ఇచ్చే విషయంలో కావచ్చు, దయచేసి మన ఏపీ ప్రభుత్వం ఆలోచించాలి. పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వీఆర్ఏలు వీఆర్ఓల విషయంలో కూడా వారిని మరలా అదే డిపార్ట్మెంట్ వేయటమా, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వేరే డిపార్ట్మెంట్లో అసైన్ చేయడమా చేయబోతున్నారు. సో ఏ కేసీఆర్ గవర్నమెంట్ అయితే వీఆర్ఏలని వీఆర్ఓలని అవినీతి పరులంటూ లంచగొండలంటూ నానా రకాలుగా మాట్లాడి పక్కన పెట్టారో వారందరికీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ న్యూస్ అనేది ఇచ్చున్నారు, బెటర్ వేలో ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అలాగే కారుణ్య నియామకాల విషయంలో అందరికీ మన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేస్తున్నారు, అర్హత ఉందని వాళ్ళకి ఇచ్చున్నారు. సో దయచేసి రేవంత్ గారు మంచి మనసు మీకు లేదంటే మీకు ఖచ్చితంగా ఉంది, అంతకన్నా గొప్పగా మీరు ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళకన్నా నిలబడాలన్నట్టుగా ఈ బంగారు కుటుంబం మార్గదర్శనం చెప్పేసి అది కూడా తీసుకొచ్చినారు, P4 విధానం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. సో దానికన్నా ముందు మీ ప్రభుత్వం నుంచి ఎవరికైతే మీరు హామీలు ఇచ్చున్నారో, ఎవరికైతే మీరు బాధ్యతగా చేయాల్సిన ఉన్నాయో ముందు అవి ఫుల్ఫిల్ చేయండి. హార్డ్లీ మహా అయితే ఈ కారుణ్య నియామకాలు 1000-1500 లోపండి. ముందు వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడకుండా ఆత్మహత్య చేసుకుని ముందు కాపాడండి. అండ్ ఈ వీఆర్ఏలకు సంబంధించి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా మంది ఏపీలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వారిని ఆదుకోండి. వారికి ఇవ్వాల్సినటువంటి ఆ జాబ్ వేతనం అది మీ బాధ్యత అండి. త్వరగా అదైతే చేయండి.